హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ హేమప్రసన్న, ఆబ్స్ట్రేషన్ అండ్ గైనకాలజిస్ట్, అంకుర హాస్పిటల్, విజయవాడ. ఈ రోజు ప్రీటర్మ్ డెలివరీ అవడానికి గల రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి తెలియజేస్తాను. సో మదర్ లో ప్రీటర్మ్ డెలివరీ రిస్క్ అనేది ఎప్పుడు పెరుగుతుంది అంటే నెలలు నిండకుండానే కాన్పోవడం అనేది రిస్క్ అనేది ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎప్పుడైతే మదర్ కి గర్భసంచిలో ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్నా, గర్భసంచి రెండుగా చీలు ఉండడం కానివ్వండి, గర్భసంచి లోపల సెప్టమ్ అంటే అడ్డుగోడలాగా ఉండటం కానివ్వండి, అండ్ గర్భాశయ ముఖద్వారం సర్విక్స్ షార్ట్ అవ్వడం, వీక్ గా ఉండటం కానివ్వండి, అలాగే గర్భసంచి లోపల గడ్డలు లైక్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కానివ్వండి, రిస్క్ అనేది పెరుగుతుంది. మాయ అతుక్కోవడం అనేది గర్భసంచి ముఖద్వారం మీద అతుక్కుంటే ప్లాసెంటా ప్రీవియా అంటాం, ఒక్కొక్కసారి ముందుగా సపరేట్ అవ్వడం ప్లాసెంటల్ అబ్రప్షన్ అంటాం, వీటిలో కూడా రిస్క్ పెరుగుతుంది. ఉమ్మనీరు బాగా ఎక్కువ ఉన్నా, ఉమ్మనీరు బాగా తక్కువ ఉన్నా కూడా రిస్క్ పెరిగే అవకాశాలు ఉంటాయి. బేబీ గ్రోత్ బాగా తక్కువ ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ప్రీటర్మ్ డెలివరీ అవ్వచ్చు. సో ఇవి కాకుండా మదర్ లో కొన్ని మెడికల్ కండిషన్స్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటిస్, ఇంకా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నప్పుడు ఈ రిస్క్ పెరుగుతుంది. మదర్ కి ఏదైనా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ప్రీటర్మ్ డెలివరీ రిస్క్ పెరుగుతుంది. మదర్ ఒకవేళ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయినా, లేదా మదర్ మోర్ దెన్ వన్ బేబీని క్యారీ చేస్తున్నా అంటే ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ ఉన్నప్పుడు రిస్క్ పెరుగుతుంది. ఇవి కాకుండా బాగా అండర్ వెయిట్ ఉన్న వాళ్ళలో, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో కూడా ఈ రిస్క్ ఎక్కువగా చూస్తూ ఉన్నాము. న్యూట్రిషన్ సరిగా లేని వాళ్ళలో కూడా. అండ్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఒకటి, ఎల్డర్లీ ప్రెగ్నెన్సీస్ ఒకటి, ఇవి కూడా ఎక్కువ రిస్క్ తో కూడుకున్నవి. సో మీకు ఈ ప్రీటర్మ్ డెలివరీ రిస్క్ ని తగ్గించుకోవడానికి ఫ్యూ టిప్స్ చెప్తాను. ఒకటి, ప్రాపర్ గా ప్రెగ్నెన్సీ కేర్ అనేది తీసుకోవాలి. రెగ్యులర్ ప్రెగ్నెన్సీ చెకప్స్ అనేవి చేయించుకోవాలి. హెల్తీ లైఫ్ స్టైల్ ఒకటి మెయింటైన్ చేయాలి. ప్రాపర్ న్యూట్రిషన్ అనేది తీసుకోవాలి. అండ్ మీకు ఏమైనా మెడికల్ కండిషన్స్ ఉంటే ప్రెగ్నెన్సీ కంటే ముందునే మీ డాక్టర్ ని కన్సల్ట్ చేసి వాటిని ఆప్టిమమ్ కండిషన్ లో పెట్టుకున్నాక ప్రెగ్నెన్సీలోకి ఎంటర్ అయితే ప్రీటర్మ్ డెలివరీ రిస్క్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.